బండి మీద పోయేటప్పుడు బరాబర్ హెల్మెట్ పెట్టుకుంటే కావాలి, లేకుంటే నెత్తి వాలుగుద్ది. ఇక కార్లో పోయేటప్పుడేమో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకుంటే టక్కర్లు అయినప్పుడు ప్రాణాలు పోతాయి కదా. కానీ ఊర్లే ఒక కార్ అయినే ట్రాఫిక్ రూలు విచిత్రంగా పాటిస్తుండు. పోయి చూద్దాం మనం. టట్టడాయ్, ఇగో గిడా కార్ ఆగింది కదా, దీన్ని తోలేటైనను వాళ్ళక చూద్దాం. అగ్గరో గీనేంది దివానగాడ హెల్మెట్ పెట్టుకున్నాడేంది, పక్క పొంటి తాత కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు కదా. అగో జబర్దస్తుగా సీట్ బెల్ట్ కూడా కట్టుకున్నారు. అసలు బండి మీద ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టాలి, కార్లు ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టాలని తెలియదా ఏంది? కొత్తగా కొన్నారా కారు గిట్లా? లేకుంటే ముందు జాగ్రత్త అతి జాగ్రత్త అనుకుంటా సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకున్నారా అని అనుకునే రాయింత ఏంది సామి మీ ఏషం అని అడిగితే ఏమంటారు? ఇగో వీళ్ళకు వడ్డ శలాన్లు చూయిస్తారు. ముచ్చటేందంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆగ్రాలా ఉంటారట. మొన్నటిదాకా అందరి లెక్కనే సీట్ బెల్ట్ కట్టుకుని కారు తోలేటోడట. అయినా సుత పోలీసులు ఈయనకు జర్మానేషురు. ఎందుకయ్యా అంటే కార్లో పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, ఫైన్ కట్టని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఖాతం ఇక నోరెలా పెట్టుకునుడు ఈయనవంతా అయింది. ఓహో, ఉత్తరప్రదేశ్ లో కారు దూరాలంటే హెల్మెట్లు కూడా పెట్టుకోవాలనా? ఇదో కొత్త కండిషన్ పట్టుకొచ్చిరా అనుకుంటా. ఇగో ఇట్లా హెల్మెట్ పెట్టుకుని మరి కారు తోలుతుండోళ్ళ పక్క పొంటి కూసున్నోళ్ళని ఎత్తికి పెట్టిండు చూడు. మొత్తానికి ఈ అన్నను చూసి అక్కడ జనాలు ఆగ్రా పోలీసులను వాళ్ళ స్టైల్లో తారీఫ్ చేస్తాను. మరి మీరు కూడా చెయ్యుర్రి. అసలు ఏమన్నారులా మరిగిది?